హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య రాజ్ దగ్గరికి నవ్వుతూ వస్తుంది. ఏవండి, మీరు ఎంతసేపైనా మాట్లాడుకోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నైట్ అంతా కూర్చొని మాట్లాడుకోండి, నేను మాత్రం హ్యాపీగా నిద్రపోతాను అని జెలస్గా ఫీల్ అవ్వకుండా రాజ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ వెళ్ళి నిద్రపోతుంది కావ్య. రాజ్ కావ్య బిహేవియర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నిన్నటి వరకు కుళ్ళుతో అటు ఇటు కొట్టుకుంది, కానీ ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. కావాలని చేస్తుందా, ఏదైనా ప్లాన్ వేసిందా అని మనసులో అనుకుంటాడు రాజ్. ఏంటండి అంత షాక్ అయిపోయారు, ఇప్పుడే ఇంత షాక్ అవుతున్నారు, రేపు సర్ప్రైజ్ చూసి ఎంత షాక్ అయిపోతారో అని నిద్రపోతుంది కావ్య. ఏంటి సర్ప్రైజా, ఏం సర్ప్రైజ్ అని అడుగుతాడు రాజ్. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కాబట్టి మీకు రేపే తెలుస్తుంది, నేను ఇప్పుడు చెప్పనుగా అని నిద్రపోతుంది కావ్య. బా, ఏంటిది సర్ప్రైజ్ అంటుంది, ఏం సర్ప్రైజ్, ఏం చేయబోతుంది, ఇది తెలుసుకోలేకపోతే నాకు నిద్ర పట్టేటట్లేదు. కలవతి, ఏయ్ కలవతి అని పిలుస్తాడు. ఏంటండి నిద్రపోతుంటే లేపుతారు అని అంటుంది కావ్య. ఆ సర్ప్రైజ్ ఏంటి అని అడుగుతాడు. సర్ప్రైజా, రండి చెప్తాను, రేపు తెలుసుకోండి, ఎందుకు నా నిద్రను చెడగొడుతున్నారు, నేను చెప్పను, మీరు నిద్రపోండి, నన్ను నిద్రపోనివ్వండి అని హ్యాపీగా నిద్రపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కావ్య లేచి కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం కాఫీ టీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. రాజ్ మాత్రం ఆ కళావతి నాకు రాత్రి నిద్ర లేకుండా చేసింది, ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి అని చెప్పి ఇంకా కావ్య కోసం కిచెన్లోకి వెళ్తాడు. ఏంటండి మీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి, నిన్న రాత్రి నిద్రపోలేదు కదా, నేను ఏ సర్ప్రైజ్ ఇస్తానోనని ఆలోచిస్తున్నారు కదా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు, ఇంతకీ ఏంటా సర్ప్రైజ్ అని అడుగుతారు. మీరు జరగండి, నాకు చాలా పనులున్నాయి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అందంగా రెడీ అవ్వాలి, మీరు తప్పుకోండి అని ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కావ్య. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇందిరాదేవి. ఇందిరాదేవి ఇంకా అలా రాజ్ దగ్గరికి వస్తుంది. వీడిలో మార్పు మొదలైంది అని మనసులో అనుకుంటూ, ఏంటి రాజ్ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, నీకు సర్ప్రైజ్ ఉంది కదా, వెళ్ళి రెడీ అవ్వు అని అంటారు. నాన్నమ్మ, నీకు కూడా దాని గురించి తెలుసా, మరి చెప్పు అని అంటారు. తెలుసు, కానీ సర్ప్రైజ్ ఏంటో తెలీదు, నాకేం తెలుసు, కావ్యకే తెలుసు అని అంటారు. అబ్బా చా అని రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజ్. నీకు దండం పెడతానే, అదేంటో చెప్పవే అని అడుగుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, వెళ్ళొచ్చాక మీకే అర్థమవుతుంది అని అంటుంది కావ్య. ఎయిర్పోర్ట్కి ఎందుకు, ఎవరు వస్తున్నారు ఇప్పుడు అని అడుగుతారు. ఎవరా, ఎవరంటే అని ఇంకా సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట కావ్య. హలో హలో, నీకు సిగ్గు అస్సలు సూట్ అవ్వలేదు, కానీ చెప్పు ఎవరో అని అడుగుతారు. తను మా మావయ్య కొడుకు, మా బావ కృష్ణ, ఈరోజే యుఎస్ నుండి ఇండియాకి వస్తున్నాడు అని సిగ్గుపడుతూ ఉంటుంది కావ్య. హలో, అతనెవరో వస్తే నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు అని అడుగుతాడు రాజ్. అదేంటండి అలా అంటారేంటి, అంతేలేండి, అయినా మీకు శ్వేత ఉంది, హ్యాపీగా తనతో ఫిక్స్ అయిపోయారు, నేనే కదా ఎటు కాకుండా పోయాను, అందుకే నేను కూడా అని అంటుంది కావ్య. ఏయ్ అని అంటాడు రాజ్. అలా కాదు, చిన్నప్పుడు మేము కలిసే ఆడుకునే వాళ్ళం, కలిసే చదువుకునే వాళ్ళం, ఇప్పటికీ మా బావ నాకు ఎంత బాగా గుర్తున్నాడు, తను నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడో, అలాంటి బావ వస్తున్నాడంటే వెళ్లకుండా ఉంటానా అండి, మీరే నన్ను తీసుకువెళ్ళాలి, రండి త్వరగా రెడీ అవ్వండి, ఎయిర్పోర్ట్కి వెళ్దాం అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. నేనెందుకు వెళ్ళాలి, వెళ్ళను అని అనుకుంటాడు రాజ్ మనసులో. వెళ్ళకపోతే ఎలా, వెళ్ళాలి, అసలు అతను ఎవరో ఏంటో తెలుసుకోవాలి, దీని సిగ్గు వెనకాల కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటాడు రాజ్. ఇంకా రెడీ అయి వస్తాడు. ఓ, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా బాగా రెడీ అయ్యారే, అయినా మీకంటే మా బావ ఎంతో బాగుంటాడు అని అంటుంది కావ్య. అయితే నన్నేం చేయమంటావు అని అంటాడు రాజ్. ఏం చెయ్యొద్దు, కార్ నడపండి, నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళండి అని ఇంకా కావ్య రాజ్ ఇద్దరు ఇంకా నడుచుకుంటూ కిందకి వస్తారు. ఏమ్మా కావ్య, ఇంత హుటాహుటిన ఎక్కడికి బయలుదేరారు, ఇంతకీ సర్ప్రైజ్ అన్నావు, ఏమైంది అని అడుగుతారు ఇందిరాదేవి. ఇప్పుడు అక్కడికి తీసుకువెళ్తున్నానమ్మగారు అని అంటుంది కావ్య. ఏంటి రాజ్, మొహం అంతా మాడిపోయినట్టుంది అని అంటారు. మాడిపోయిందా, చచ్చా, నాకెందుకు మాడిపోతుంది నాన్నమ్మ, ఏం లేదు, కళావతి టైం అవుతుంది వెళ్దామా,
వస్తానమ్మా అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. మీరిద్దరూ కలవాలని నేను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతున్న రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు ఇందిరాదేవి. కావ్య అండ్ రాజ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు. ఆయన వీళ్ళ బావంట, వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు బాగున్నారని అని మనసులో రాజ్ అనుకుంటాడు. హాయ్ బావా అని చెయ్యి ఊపుతూ ఉంటుంది కావ్య. అలా ఇంకా తన వైపు చూసేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడనమాట. ఇంకా అలా హాయ్ చెప్తూ కావ్య దగ్గరికి వస్తాడు కావ్య వాళ్ళ బావ కృష్ణ. హాయ్ కావ్య, నిన్ను చూసి ఎన్నో ఏళ్ళైంది. హౌ లాంగ్ టు సీ యూ, వెరీ వెరీ బ్యూటిఫుల్ అని ఇంకా కృష్ణ అయితే కావ్యని పొగుడుతూ ఉంటాడు. కృష్ణ పక్కనే కృష్ణ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, ఇతనెవరు అని అడుగుతారు ఇంకా కావ్య వాళ్ళ అత్తయ్య. అత్తయ్య తను మా భర్త అని అంటుంది. ఓ అవునా, అయినా ఏంటో కృష్ణమూర్తిని నేను ఎప్పటి నుండో అడుగుతూనే ఉన్నాను. అన్నయ్య నా కొడుకు చాలా బాగా చదువుకున్నాడు, యుఎస్లో మంచి డబ్బులు సంపాదిస్తున్నాడు, వాడికిచ్చి నిన్ను పెళ్లి చేయమని. కానీ ఎప్పుడూ అన్నయ్య వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు నువ్వు ఎలాంటి వాడిని చేసుకున్నావో అని అంటుంది కావ్య వాళ్ళ అత్తయ్య చీపుగా రాజ్ని. రాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. కావ్యకి నవ్వొస్తుంది. ఏంటి నవ్వుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, ఏం లేదు అని చెప్పి ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏంటి కావ్య, ఏంటి ఏంటి చూస్తున్నావు అని అడుగుతాడు కృష్ణ. ఏం లేదు బావా, ఇప్పుడు మనందరం కారులో వెళ్ళాలి కదా, కారు గురించే చూస్తున్నాను. ఏమండి వెళ్ళి కారు తీసుకురండి అని అంటుంది కావ్య రాజ్ని. హలో కావ్య, ఇంకా నువ్వెక్కడున్నావు? ఆల్రెడీ మాకు ఇక్కడ పెద్ద ఇల్లుంది, కారుంది, అన్నీ ఉన్నాయి. ఇదిగో మా కజిన్ పెళ్ళంటేనే కదా ఇక్కడికి వచ్చింది అని అంటారు. ఓ అవును కదా, ఆల్రెడీ నువ్వెప్పుడో రిచ్ కదా బావా అని అంటుంది కావ్య. అవును అని చెప్పి ఇంకా అలా ఎయిర్పోర్ట్ బయటికి వస్తారు. రాజ్ వాళ్ళ కారు కంటే పెద్ద కారు వస్తుందన్నమాట. ఓకే కావ్య, సీ యూ లేటర్, బాయ్ అని చెప్పి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఏంటి ఇదేనా సర్ప్రైజ్ అని అంటాడు రాజ్. అవునండి, చూశారుకా మా బావ ఎంత బాగున్నాడో, చాలా అందంగా ఉన్నాడు కదా అని అంటుంది. చి అని వెళ్ళిపోతాడు రాజ్. ఏమండి ఏమండి ఆగండి, ఏంటి వెళ్ళిపోతున్నారు? అయినా మా బావ ఎంత చదువుకున్నాడో తెలుసా? చిన్నప్పటి నుండి తనకు చదువు అంటే ఇష్టం. మేము పేదరికంలో ఉన్నా వాళ్ళు ఉన్నవాళ్ళు, అందుకే యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఎంతో హ్యాపీగా ఉంటారు. నన్ను చాలాసార్లు పెళ్లి చేసుకోవాలని కూడా అడిగాడు, కానీ నేనే ఎప్పుడు తల వంచుకొని ఉండేదాన్ని అని అంటుంది కావ్య. రాజ్ చేసుకుంటే వాడికి నీ గురించి తెలిసేది అని అంటాడు. ఏంటి ఏమన్నారు అని అంటుంది కావ్య. ఏం లేదు, నిన్ను చేసుకుంటే చాలా సంతోషంగా ఉండేవాడని చెప్తున్నాను అంతే అని అంటాడు రాజ్. బాగా చెప్పారులేండి, రండి ఆఫీస్కి వెళ్దాం అని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట రాజ్ కావ్య. ఇంకా రాజ్ మాత్రం తన క్యాబిన్లోకి వెళ్ళి చా అని అటు ఇటు తిరుగుతూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. కావ్య తొంగి చూస్తూ ఉంటుంది. మీలో జెలసీ స్టార్ట్ అయింది, ఆ విషయం నాకు అర్థమవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. కళ్యాణ్ కూడా అప్పుడే ఆఫీస్కి వస్తాడు. వదినా ఏంటి హ్యాపీగా క్యాబిన్లోకి వెళ్లకుండా తొంగి చూస్తున్నారు అని అడుగుతాడు కళ్యాణ్. కవిగారు ఒకసారి చూడండి అని అంటుంది కావ్య. ఇంకటుగా చూస్తే రాజ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి వదినా, ఎప్పుడూ అన్నయ్యలో కోపం మాత్రమే కనబడేది, ఈరోజు ద్వేషం, చిరాకు, ఇంకా చాలా మిశ్రమాలు కనబడుతున్నాయి. ఏమైంది, మీరు షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతాడు కళ్యాణ్. అవును కవి గారు, ఇప్పుడు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్కి షాక్ బ్రెయిన్లోకి వెళ్ళి ఆ శ్వేత అనే దెయ్యం దెబ్బ వదిలిపోతుంది చూడండి అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా కృష్ణమూర్తి ఇంటికి ఇంకా న్యూ క్యారెక్టర్ కృష్ణ అండ్ వాళ్ళ మమ్మీ వెళ్తారనమాట. ఇంకా అలా వెళ్ళగానే చెల్లి రారా ఎలా ఉన్నావు అని అడుగుతారు కృష్ణమూర్తి. బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు అని అడుగుతారు. ఏదో పర్లేదులేరా, రండి కూర్చోండి, కనకం ఎవరొచ్చారో చూడు అని చెప్పి ఇంకా అలా వాళ్ళని చెప్తారనమాట కృష్ణమూర్తి. కనకం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రండి అని చెప్పి ఇంకా వాళ్ళని కూర్చొని కాఫీ ఇస్తుంది. ఇంకా అప్పు మాత్రం అలా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పు బాగున్నావా అని అడుగుతారు న్యూ క్యారెక్టర్ కృష్ణ. ఏదో అలా ఉన్నాంలే బావా, అయినా నీకేంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుందనమాట అప్పు. అప్పు అస్సలు మారలేదు కదా మావయ్య అని అంటారు. అస్సలు మారలేదు అని చెప్పి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ రా, నేను అడగగానే నువ్వు ఈ పనికి ఒప్పుకున్నందుకు అని అంటారు కృష్ణమూర్తి. మావయ్య కావ్య అంటే నాకు చిన్నప్పటి నుండి ఎంతో అభిమానం, తను చాలా మంచిది,
అలాంటి మంచి అమ్మాయికి ఎప్పుడు మంచే జరగాలి. తన భర్త తనని అనుమానంతో కాదు, అవమానంతో కాదు, మంచిదని కూడా కాదు, అతనిలో తనంటే ప్రేమ ఉన్నా బయటికి చెప్పలేకపోతున్నాడు. అది ఇవాళ తన మొహంలో నాకు స్పష్టంగా కనబడింది. తనలో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావాలంటే ఇలా చెయ్యక తప్పదు మావయ్య అని అంటారు న్యూ క్యారెక్టర్ కృష్ణ. ఇంకా న్యూ క్యారెక్టర్ కృష్ణ వాళ్ళ అమ్మకి మాత్రం అస్సలు నచ్చదు. అయినా ఏంటో ఇదంతా అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది. ఇంకా రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు. ఏంటండి ఇవాళ మీ దగ్గరికి శ్వేత రాలేదా అని అడుగుతుంది కావ్య. తనేమీ రాలేదు, నేనే తన దగ్గరికి వెళ్తాను, తన ఇంటికి వెళ్ళి భోజనం చేసి మరీ వస్తాను, సరేనా అని అంటాడు రాజ్. ఓ అవునా, వెళ్ళండి వెళ్ళండి, నాకు కూడా మీరు వెళ్ళడమే కావాలి, ఎందుకంటే ఇవాళ నా బావని నేను పిలుస్తున్నాను కదా అని అంటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. ఏంటి అని అంటాడు. అవునండి, మా బావయ్య ఆఫీస్ని చూసి అసలు చాలా తను చూడలేదంట, అందుకే ఒకసారి ఆఫీస్ని చూపిద్దామనుకుంటున్నాను అని అంటుంది కావ్య. ఏయ్ ఏమనుకుంటున్నావు, ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా, ఆశ్రమం అనుకుంటున్నావా, ఎవరు పడితే వాళ్ళు రావడానికి అని అంటాడు రాజ్. ఎవడు పడితే వాళ్ళు కాదండి, క్లయింట్సే, క్లయింట్గానే వస్తాడులేండి, మీ గురించి నాకు బాగా తెలుసు, అందుకే చెప్పాను కదా ఒక పెళ్ళికి వచ్చాడని. ఆ పెళ్ళికి కొన్ని నగలు కావాలంట, డిజైన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలంట, ఎక్కడో ఎందుకు మన దగ్గర డిజైన్ చేయించుకోమని నేనే చెప్పాను అని అంటుంది కావ్య. రాజ్ ఎవరైనా రాని నాకేంటి అని వెళ్ళబోతూ ఉంటాడు. కరెక్ట్గా ఆగిపోతాడు. ఒకవేళ తను నిజంగా ఆఫీస్కి వస్తే అని వెనక్కి తిరుగుతాడు. ఏంటండి వెళ్ళిపోయే వాళ్ళు ఆగిపోయారే అని అడుగుతుంది కావ్య. నేను ఇక్కడే భోజనం చేస్తాను, తన ఇంటికి ఎందుకు వెళ్ళడం, తానే పిలిస్తే ఇక్కడికే వస్తుంది, నా కోసం నాకు ఇష్టమైన వంటలు చేసి తీసుకువస్తుంది. హలో శ్వేత, ఆఫీస్కి రా, నా కోసం లంచ్ కూడా తీసుకొని రా అని చెప్తాడు రాజ్. మీరు ఎన్నైనా చేయండి, అంతకు మించిన ప్లాన్లు నా దగ్గర ఉన్నాయిగా అని మనసులో కావ్య అనుకుంటూ, హలో బావా వస్తున్నావా, నువ్వు రావాలని నేను కోరుకుంటున్నాను, ఇక్కడే లంచ్ చేద్దాం వచ్చేసే అని చెప్పి ఇంకా లంచ్ తనే రెడీ చేస్తుందనమాట కావ్య. ఇంకా కావ్య వాళ్ళ బావ కృష్ణ అయితే ఇంకా వస్తారనమాట ఆఫీస్కి. కృష్ణని చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్. అప్పుడే శ్వేత కూడా వస్తుంది. ఇంకా శ్వేత అండ్ న్యూ క్యారెక్టర్ కృష్ణ వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా శ్వేతను చూస్తూ ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతారు. ఓకే ఐఎమ్ ఓకే అని చెప్పి ఇద్దరు ఇంకా నడుచుకుంటూ లోపలికి వస్తారు. రాజ్ దగ్గరికేమో శ్వేత వెళ్తుంది, కావ్య దగ్గరికేమో కృష్ణ వెళ్తాడు. ఇంకా కావ్య కృష్ణ తన క్యాబిన్లోకి వెళ్తారు. కావ్యం చూస్తూ జెలస్గా ఫీల్ అవుతాడు రాజ్. ఇటువైపు శ్వేత వచ్చి భోజనం వడ్డిస్తున్నా రాజ్కి మాత్రం అస్సలు తినాలి అనిపించదు. ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది రాజ్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది శ్వేత. ఏం లేదు అని చెప్పి అక్కడి నుండి లేచి ఇంకా క్యాబిన్లోకి తొంగి చూస్తూ ఉంటాడనమాట రాజ్. రా బావా కూర్చో అని చెప్పి ఇంకా రాజ్ చూస్తున్నాడని తెలిసి కూడా కావ్య ఇంకా వాళ్ళ బావకైతే ప్రేమగా వడ్డిస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. తిను, నీకు ఈ కర్రీ అంటే ఇష్టం కదా, నాకు తెలుసు, తిను అని చెప్పి ఇంకా వడ్డిస్తూ ఉంటుంది. రాజ్కి చాలా అంటే చాలా జెలస్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ వెనకాల వచ్చి నించుంటుందన్నమాట దొంగతనంగా వెళ్ళి కావ్య. ఏది కళావతి కనిపించట్లేదేంటి అని వెతుకుతూ ఉంటాడు రాజ్. ఇంకా వెనకాల నుండి చూసేసరికి అక్కడ కావ్య ఉంటుంది. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఇక్కడి నుంచి ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు ఊరికే అని అంటాడు. ఊరికే నా క్యాబిన్లోకి తొంగి చూస్తున్నారా అని అంటుంది కావ్య. ఇది నా ఆఫీస్, నేను ఏ క్యాబిన్లోకైనా వస్తాను, ఏ క్యాబిన్లో అయినా తొంగి చూస్తాను, నీకెందుకు అని అంటాడు రాజ్. ఓ మీ ఆఫీస్ అయితే మీకు అంత స్వేచ్ఛ ఉంటుందా, సరే సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఇంకా మనసులో అనుకుంటుంది, నాకు తెలుసండి మీకు నాపై ప్రేమ ఉన్నా మీరు దాన్ని బయటికి చెప్పటం లేదు. శ్వేత రాజ్ దగ్గరికి వస్తుంది. ఏంటి రాజ్ అని అడుగుతుంది. ఏం లేదు శ్వేత, ఇవాళ నా మూడ్ అస్సలు బాలేదు, నువ్వు ఇంకా వెళ్ళు అని అంటాడు. ఇంకా శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్వేత ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా శ్వేతకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. హలో మమ్మీ అని అంటుంది. శ్వేత, బేబీ ఏంటి డల్గా ఉన్నావు, నువ్వు అనుకున్నట్టే విడాకులు వచ్చేసాయి కదా, ఇంకేంటి నేను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో అని అంటుంది శ్వేత వాళ్ళ మమ్మీ. మమ్మీ నేను చెప్పేది విను, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు, అయినా ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పనిలో ఉన్నాను అని అంటుంది శ్వేత. ఫ్రెండ్ ప్రాబ్లమా, ఎవరు, రాజ్ ప్రాబ్లమా అని చెప్తుంది. ఇంకా రాజ్కి జరిగింది, రాజ్ తన భార్యని వదిలేయాలనుకుంటుంది, ఇదంతా చెప్తారనమాట ఇంకా శ్వేత వాళ్ళ మదర్కి. ఇంకా శ్వేత వాళ్ళ మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒసేయ్ మొద్దు, నీకు అసలు అర్థం కావటం లేదా, తను అంత క్లియర్గా నిన్ను ప్రేమిస్తుంటే నువ్వేంటి వాళ్ళిద్దరిని కలపాలనుకుంటావు,
చూడు, రాజ్ చాలా మంచివాడు, డబ్బున్నవాడు, చాలా బాగుంటాడు. అలాంటిది అంత మంచివాడిని వదిలేసి నీకు ఇంకో పెళ్లి సంబంధం చూడడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎలాగో తనకి తన భార్య అంటే ఇష్టం లేదు, నువ్వు నీ భర్త నుండి విడిపోయావు. ఎలాగో ఆ కావ్యకి తన విడాకులు ఇచ్చేస్తాడు కాబట్టి నువ్వు రాజ్ని పెళ్లి చేసుకో అని అంటారు. ఇంకా శ్వేత వాళ్ళ మదర్. మమ్మీ, రబీష్గా మాట్లాడద్దు అని కాల్ పెట్టేస్తుంది ఇంకా శ్వేత. కానీ శ్వేత మాత్రం ఆలోచనలో పడుతుంది. నిజమే, రాజ్కి కావ్య అంటే ఇష్టం లేదు, కానీ రాజ్ అని ఇంకా రాజ్ గురించే ఆలోచిస్తూ వాళ్ళ మమ్మీ మాటల్ని కన్సిడర్ చేస్తుంది శ్వేత. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.